స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ క్యాంప్ కాకినాడ జిల్లా తుని లోవకొత్తూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్రోల్ లీడర్స్ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నవి. కోర్స్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తుని రూరల్ ఎస్ఐ అతిథిగా హాజరయ్యారు. పీఎం శ్రీ స్కీమ్లో భాగంగా కాకినాడ జిల్లాలో 20 ఉన్నత పాఠశాల నుండి బాలురు 80 మంది, బాలికల నుండి 80 మందిని ఎంపిక చేసి వీరికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఆయా పాఠశాలలో మిగిలిన విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఈ సందర్భంగా కోర్స్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు, కన్వీనర్ జిల్లా సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ స్కౌట్స్ గైడ్స్ శిక్షణ పొందే విద్యార్థులకు దైవభక్తి, ప్రాథమిక చికిత్స, విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీరికి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ధృవపత్రాలు ఇస్తారని, విద్య ఉద్యోగాలలో 3% రిజర్వేషన్ కల్పిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ బిఎస్ఎస్ఏ జగదీష్, లీడర్ ఆఫ్ ది కోర్స్ హరీష్ కుమార్, చిత్తరంజన్ దేశాయ్, పద్మావతి, బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ లెవెల్ భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ పెట్రోలింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం లోవకొత్తూరు తుని బాయ్స్లో 2/4/2025 నుండి 6/4/2025 వరకు దాదాపుగా బాలికలు 80 మంది, బాలురు 80 మంది, 160 మందితోటి జిల్లా జనరల్ సెక్రటరీ ఎంవి సత్యనారాయణ గారు, ట్రెజరీ జగదీష్ గారు, వైజాగ్ నుంచి ఫెసిలిటేటర్స్ 80 ఉపాధ్యాయ బృందంతో ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి గవర్నీలు డీసీఓ గారు పర్మిషన్ తీసుకున్నాము. అదేవిధంగా సంస్థ కార్యదర్శి గారైనటువంటి ప్రసన్న వెంకటేష్ గారు పర్మిషన్ కూడా తీసుకుని ఈ 5 రోజులు కండక్ట్ చేయడానికి వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా మంచి నైపుణ్యం గలటువంటి ఉపాధ్యాయులతోటి ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి డిఈఓ గారు, ఏఎంఓ గారు, జనరల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారితో వారు ఆర్గనైజ్ చేసిన కారణంగా ఈ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రాం జరుపుతున్నాము. ఈ 5 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాం సార్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో విద్యార్థులు జాయిన్ అవ్వడం వల్ల 2 రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి సమాజానికి ఉపయోగము, 2 విద్యార్థికి ఉపయోగము. ముందు సమాజానికి ఉపయోగం చెప్తానండి. సమాజంలో దేశభక్తి పెరుగుతుందండి. తర్వాత చెడు అలవాట్లు, చెడు సాంప్రదాయాలు లోనవరండి వాళ్ళు ఎక్కడైనా అలాంటిది ఉన్నప్పటికీ ఈ విద్యార్థుల ద్వారా మనం సేకరించి అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మంచి పౌరులు మనకి తయారవుతారండి. విద్యార్థికి వచ్చే ఉపయోగం ఏంటంటే ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ పొందిన తర్వాత తృతీయ సోపానము, రాజ పురస్కారం అనే 2 రకాలైనటువంటి సర్టిఫికేట్స్ వస్తాయండి. రాజ పురస్కార సర్టిఫికేట్ అనేది గవర్నర్ ద్వారా వస్తుందండి. ఆ సర్టిఫికేట్ ఉంటే 3% రిజర్వేషను మామూలుగా ఉద్యోగాల్లోని విద్యా సంస్థలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందండి. 3% రిజర్వేషన్తో చాలామంది డాక్టర్ కోర్స్ ఇప్పుడు చదువుతున్నారండి. మన ప్రాంతంలో దీనివల్ల అవేర్నెస్ లేదు. నార్త్ ఇండియాలో ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకుంటున్నారండి. ఇప్పుడు మన వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. 3% రిజర్వేషన్ వల్ల మెడికల్ సీట్లు, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు ఈజీగా వస్తున్నాయండి. రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు ఓన్లీ తృతీయ సోపానం పాస్ అయితే ఇస్తారండి. వాళ్ళు ఏ టెస్ట్ రాయక్కర్లేదు. రాజ్య పురస్కారం లేనట్లయితే గ్రూప్ డి ఉద్యోగాలు పిలిచి ఇస్తున్నారండి. గుంటూరు జిల్లాలో చాలామంది దీన్ని ఉపయోగించుకుని చేస్తున్నారు. కాబట్టి మన ప్రాంతంలో కూడా విద్యార్థులు విస్తృతంగా జాయిన్ అయ్యి వాళ్ళు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా గొప్ప విషయం. నేను నుంచి చూస్తున్నాను, చాలా బాగా నిర్వహిస్తున్నారు. అసలు స్కౌట్ అంటే ఎన్సిసి స్కౌట్ ఒకటే ఉంటారు, కానీ స్కౌట్ అనేటువంటి పూర్తిగా కూడా సేవాభావం కలిగింది. అది ఈ సేవకు సంబంధించింది అనమాట. తర్వాత స్కౌట్ విద్యార్థులు ఏం చేయాలంటే రోజుకు ఒక మంచి పని చేయాలి. రోజుకు ఒక మంచి పని అంటే ఏంటో మీరు ఆలోచించవసరం లేదు. ఒక మంచి పని అంటే ఎవరైనా ఒక వృద్ధుడు రోడ్డు దారిలో పెట్టాడు అనుకోండి, దాటించేది అదొక మంచి పని. ఎవరికైనా నీరు అవసరమైంది ఇచ్చేది, లేదా ఎవరో హాస్పిటల్ వెళ్ళాలనుకున్నారు, అంత సేవ. ఈ 6th క్లాస్ నుంచి మీకు కోర్సులు ప్రారంభమవుతాయి. ప్రథమ, ద్వితీయ సోపాన్, తృతీయ సోపాన్, అలాగే రాజ్య పురస్కారాలు కూడా ఉంటాయి. వీటి విలువ చాలా మంది తెలియదు, చాలా ముఖ్యమైనది. ఎంతసేపు ఎన్సిసి సి సర్టిఫికేట్ అనుకుంటారు, కానీ
రాజపురస్కారం వచ్చినట్టయితే మీకు ఉద్యోగం గ్యారెంటీ అనమాట. తర్వాత రైల్వేలోని జాబ్స్కి ఒక స్కౌట్కే రిజర్వేషన్ ఉంది, ఎన్సీసీకి లేదు. స్కౌట్ వాళ్ళని ప్రాధాన్యత ఇస్తారు రైల్వే డిపార్ట్మెంట్. అదేవిధంగా అందరికీ తెలియవలసింది ఏంటంటే తిరుపతి దేవుని దర్శనం చేసుకోవాలంటే ఎవరికి కూడా ఎంట్రన్స్ ఉండదు, ఎంత కోటీశ్వరుడికైనా డైరెక్ట్గా వెళ్ళాలి. అది మన స్కౌట్ విద్యార్థులకు ఉంది. ఒక 10-15 మంది విద్యార్థులు వెళ్తా ఉన్నారనుకోండి, వాళ్ళకి 15 రోజుల పాటు అక్కడ భోజనం పెట్టి మీ గుళ్ళోనే ఈ డిసిప్లిన్ అనమాట అందరికీ కూడా ఒక లైన్లో పంపించి దాని ముందు గైడ్స్ 80 మంది స్కౌట్స్ 160 మంది పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. ఫెసిలిటేటర్స్ వైజాగ్ నుంచి మంచి నైపుణ్యత, అనుభవం, మంచి జ్ఞానములు ఇక్కడ